అసలు మనిషికి కావాల్సింది మోక్షమా, జీవిత సాఫల్యమా? చనిపోయాక లభించే మోక్షం గురించి ఎలా తెలుస్తుంది? ఏ విధంగా నమ్మాలి? జీవించి ఉండగానే అతను ముక్తిని అనుభవించగలగాలి, ఆ దివ్యత్వాన్ని గ్రోలగలగాలి. అంటే జీవన్ముక్తి. అది పొందలేకపోతే తపస్సు లాంటి ఈ ఆరాటము, ఈ ఆధ్యాత్మిక పోరాటము దేనికి? జిజ్ఞాసువు నిరాశ నిస్పృహలతో మిగిలిపోవాల్సిందేనా? ఈ సంఘర్షణతో దుఃఖంలో నా దృష్టి అనుష్ఠానాల మీదకు మళ్ళింది. వాటిలో ఏ గొప్పతనమూ లేకపోతే యుగయుగాల నుండి మనిషిని శాసిస్తున్నాయి, హోరెత్తిస్తున్నాయి. యజ్ఞాలు, యాగాలు సరే, అవి ఒంటరిగా ఆచరించలేడు. చాలామంది సహాయ సహకారాలు, ఆర్థిక వనరులు కూడా కావాలి. సంధ్యావందనము, రుద్రము, నమకం, చమకం, మహాన్యాసం, శ్రీచక్రము, శ్రీ సూక్తము, పురుష సూక్తము, విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామము, గాయత్రి, హనుమాన్ చాలీసా ఇవన్నీ నిస్సందేహంగా గొప్పవే. ఇది తిరుగులేని సత్యం, నేను నమ్మిన సత్యం కూడా. అయితే అందరూ అన్నీ చెయ్యలేరు. చెయ్యాలన్న కోరిక ఉన్నా చెయ్యలేరు. శక్తి, టైము రెండూ కావాలి. ఒక్కొక్కరి మనసుకు ఒక్కొక్కటి నచ్చుతాయి. నా మనసుకు నచ్చినవి నేను ఎంచుకున్నాను. నాకు శివుడని, విష్ణువని భేదం లేదు. ఆ భేదభావంతో భగవంతుణ్ణెప్పుడూ చూడలేదు. ఈ మూర్తులకు మూలకారకురాలైన ఆదిపరాశక్తి, ఆ శక్తికి కూడా స్వరూపం ఇచ్చిన పరబ్రహ్మకి, ఈశ్వర చైతన్యము, వీటిని నేను అంగీకరించాను. మనం శ్రీ మహావిష్ణువు అవతారాలుగా చెప్పుకుంటున్నవన్నీ ఈశ్వర చైతన్యమే. విష్ణువు శివుణ్ణి ఆరాధించాడు. రామావతారంలో, కృష్ణావతారంలో కూడా అలా ఆరాధించినందుకు అనేక నిదర్శనాలున్నాయి. ఒకానొక సమయంలో అర్జునుడు శివుణ్ణి పూజ చేయాలన్న సంకల్పం వెలబుచ్చినప్పుడు కృష్ణుడు ఆ పూజలన్నీ శివుడి రూపంలో తానే అందుకొని కైలాసానికి చేరేలా చేశాడు. అలాగే శివుడు విష్ణువుని ప్రేమించాడు, పూజించాడు. అందులో ఒక శ్లోకం చదివిన సమస్త పుణ్యాలు సిద్ధిస్తాయని పార్వతికి ఉపదేశించాడు. వారిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత, పూజాభావము, వీటి గురించిన దృష్టాంతాలు పురాణాల నిండా నిండి ఉన్నాయి. నా మనసుకు నచ్చినవి ఎన్నుకొని ఆయా రంగాలలో నిష్ణాతులైన వారితో చర్చించి వాటిని భక్తి శ్రద్ధలతో ఆచరించాను. మొదట్నుంచి ఏ పని చేసినా అంకితభావంతో ఆచరించడమే గాని యాంత్రికంగా కొనసాగించడం నా స్వభావం కాదు. ఇలా అనుకోవడం అహంకారమేనని, మనం అంకితభావం అనుకుంటున్నది నిజమైన అంకితభావం కాదని, యాంత్రికత్వానికి దూరమయ్యే శక్తి మనకు లేదని తర్వాత అర్థమైంది. నేనేం అనుష్ఠానాలు ఆచరించానో అవన్నీ చెప్పుకుంటే స్వోత్కర్ష అవుతుంది. అస్తమా పేషెంట్ అయినా, అంత ఆరోగ్యవంతుణ్ణి కాకపోయినా, చలిని, ఇతర అవరోధాలను లెక్క చేయకుండా చాలా శ్రమించాను. ఆ సమయంలోనే ఓ సింధీ పండితులు గారితో పరిచయమైంది. ఆయన చాలా ఉత్తమ పురుషుడు, జ్ఞాని, ఇతరుల శ్రేయస్సు కోరేవాడు. ఆయన సూచనల మీద, ఆధ్వర్యంలో రోజుకు 3000 చొప్పున గాయత్రి జపము 40 రోజుల పాటు 120 సార్లు కఠోర దీక్షతో చేశాను. మధ్యలో 103-104 డిగ్రీల జ్వరం, వృద్ధాప్యంలో ఉన్న మా అమ్మగారికి క్యాన్సర్తో సీరియస్ అవ్వటం, ఇలాంటి సంఘటనలు. అయినా ఒక్కరోజు కూడా ఆపలేదు. 40 రోజుల్లో 120 జపం పూర్తి చేసి చివర్న గాయత్రి హోమం చేశాను. అనుష్ఠానము, భక్తి, వేదాంతము ఈ మూడింటిని సమన్వయం చెయ్యటానికి విశ్వప్రయత్నం చేశాను. అప్పటికే అసలు నా మనుగడ కొనసాగుతుందా లేదా అన్నంతగా కష్టాల ఊబిలో మునిగిపోయి ఉన్నాను. ఏ ఫలితం కనిపించకపోగా నేనాశించిన ఆత్మోన్నతి కూడా కలగడం లేదు. ఇవన్నీ చేస్తూనే చుట్టూ ఉన్న వాతావరణమంతా పరిశీలించాను. ఒకవైపు వేదాంత ఘోషలు, మరోవైపు పూజా పునస్కారాల వంటి అనుష్ఠానాలు. వీటికి జతగా కొన్నేళ్లుగా హోరెత్తిస్తున్న రకరకాల దేవుళ్ళ దీక్షలు. ఈ దీక్షలు చేసే వాళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేసేది. వాళ్ళనుకున్న కాలపరిమితి 40 రోజుల పాటు అనుకుందాం. శ్రమకూర్చి పట్టుదలగా, డబ్బు లేకపోతే అప్పులు చేసి అలవాట్లను దూరం చేసుకొని శ్రద్ధగానే ఆచరించేవాళ్ళు. ఆ 40 రోజులు పూర్తవగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాత అలవాట్లు, పాత జీవితం, వ్యసనాలు, అహంకారాలు, పరిస్థితిలో ఏమీ మార్పు ఉండేది కాదు. మనుషుల్లో ఏ మార్పు రావటం లేదు.